ఆ గ్రామంపై నత్తలు దండయాత్ర చేస్తున్నాయి. అక్కడి అన్నదాతలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తూ రైతులకు నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తున్నాయి. ఇంతకీ ఏమిటా గ్రామం? అసలు ఈ నత్తలతో ఉన్న సమస్య ఏంటి? నత్తలు చిన్న జీవులు, కానీ గుంపులుగా దాడి చేశాయంటే మాత్రం పంటలనే నాశనం చేస్తాయి. ఇటు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి రైతు కష్టాన్నంతా నత్తలు తినేస్తుంటే ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని నందులపల్లి కాస్త నత్తలపల్లిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటు నందులపల్లి గ్రామంలో నత్తల దాడులపై రైతులు పడుతున్న ఆవేదనపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఉంది నందులపల్లి గ్రామం. ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ఎక్కువగా ఈ గ్రామంలో పత్తితో పాటు కూరగాయలు సాగు చేస్తుంటారు. ప్రతి ఇంటి పెరటిలో కూరగాయలను పెంచుతూ ఉంటారు. సాఫీగా సాగుతున్న ఈ గ్రామస్తుల వ్యవసాయ జీవితంలో నత్తలు ఎంట్రీ ఇచ్చాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఏ కూరగాయల మొక్కలను చూసినా, పంట మొక్కలను చూసినా ఆకులు కాయలు తినేసిన కాండం మాత్రమే దర్శనమిస్తోంది. గత 2 ఏళ్ల క్రితం అక్కడక్కడ దర్శనమిచ్చే నత్తల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉందంటున్నారు రైతులు. ఊరంతా నత్తలే వ్యాపించాయి. ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇటు పూర్తిగా ఈ బెండకాయకు సంబంధించి కూరగాయలకు సంబంధించిన చెట్టు పైన ఏ విధంగా నత్తలు దాడి చేస్తున్నాయనేది కూడా చూపించుతాం. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. పూర్తిగా ఆ చెట్టుని ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఈ గ్రామస్తులు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, ఇట్లుంది తెలుసుకుందాం. చెప్పండి, నత్తలకు సంబంధించి అంటే ఊర్లో ఇంత దారుణంగా ఉంది కదా, పరిస్థితి ఏంటి? గత 3-4 సంవత్సరాల కిందట 1-2 అక్కడక్కడ కనిపించినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఊరంతా విస్తరించి కూరగాయల పంటలు కానీ మన పత్తి పంటను కానీ ఘోరంగా నాశనం చేస్తున్నాయి ఈ పురుగులు. ఇవి రోజుకు మరింత పెరిగిపోతున్నాయి వీటి సంఖ్య. వీటిని అదుపు చేయడం చాలా కష్టంగా ఉన్నది. వీటి వలనైతే మా ఊళ్ళోనైతే కూరగాయల చెట్లు అయితే ఏమైతే ఉండలేవు, అన్నీ తినేస్తున్నాయి. అప్పటి మందం ఇంత ఉప్పేస్తే చనిపోతున్నాయి, కానీ ఒక్కటి చనిపోతే 1000 పుడతాయి. ఘోరంగా నష్టం చేస్తున్నాయి మా ఊళ్ళోనైతే. వీటి నివారణ మార్గాలు ఏంటియో శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ నైట్ టైం చల్లని వాతావరణంలో బయటకు వస్తున్నాయి. ఎండకైతే మళ్ళీ నీడకి వెళ్ళిపోతున్నాయి. చల్లని వాతావరణంలో రాత్రి పొద్దున సాయంత్రం అయితే ఘోరంగా నాశనం చేస్తున్నాయి పంటలు. కూరగాయలు పత్తి చేన్లన్నీ కూడా నత్తల బారిన పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు చెట్లపై నుంచి వీటిని ఏరివేస్తూ తట్టలో పట్టుకుని బయట పారేస్తున్నారు. నత్తలను నివారించేందుకు అప్పటికప్పుడు వీటిపై ఉప్పు చల్లడంతో అవి నశిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే, శాశ్వత పరిష్కారం మాత్రం లేదంటున్నారు. 3 ఏళ్ల క్రితం పంచాయతీ ఆధ్వర్యంలో మామిడి మొక్కలను నాటేందుకు వేరే ప్రాంతం నుంచి మొక్కలను తీసుకొచ్చారని, ఆ మొక్కలతోనే ఈ నత్తలు వచ్చాయని చెప్తున్నారు. గత ఒక 4 సంవత్సరాల నుండి ఈ నత్తలు బాగా అయినాయి. ఫస్ట్ 1-2 ఈ మన హనుమాన్ టెంపుల్ దగ్గర కనబడ్డాయి. దాన్ని చూసి మా గ్రామస్తులందరూ ఏదో మా ఊరికి కొత్తగా శంకు వచ్చినాయి, శివుని రూపంలో వచ్చినాయని దాన్ని చూసి సప్లేకున్నారు. అవి 1-2 పోయి కొన్ని వేలలు లక్షలలో విస్తరించినాయి. రోజుకు వాటి ఎక్కువ అవుతున్నాయి. అవి మన గ్రామ పంచాయతీకి మొక్కలు రాజమండ్రి నుండి తెప్పించిర్రు. ఆ రాజమండ్రి నుండి తెచ్చిన మొక్కలల్లో ఇవి 1-2 వచ్చి మా ఊరిని బాగా నాశనం చేస్తున్నాయి. ఏ కూరగాయ చెట్లైనా ఏవైనా కానీ. నందులపల్లి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో రైతుల పంటలకు నష్టాన్ని కలిగిస్తున్న ఈ సమస్యపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. ఇవన్నీ చాలా వరకు అటవీ నర్సరీలో కనిపిస్తుంటాయని, అధిక తేమ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇవి జీవిస్తాయని అంటున్నారు. ఇవి పంటలపై దాడులకు దిగితే రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు కంగారు పడకుండా ఏంటంటే కొంచెం ఎక్కువ ఏరియాలో ఈ సమస్య ఉన్నది కాబట్టి ఈ యొక్క ఉన్న వాటిల్లో ఈ మెటాల్డిహైడ్ 2.5% DP అనేటువంటి మందులు పెల్లెట్స్ రూపంలో ఉంటే వాటిని 1 ఎకరానికి 2.5 కిలోల చొప్పున కనుక మనం అక్కడక్కడ వెదజల్లుకొని ఉంచుకున్నట్లయితే
వాటి వైపు ఆ యొక్క నత్తలు ఆకర్షితమై వాటి వల్ల చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఈ యొక్క క్యాబేజీ ఆకులు కావచ్చు, లేదంటే మన పపాయ యొక్క కాండం కావచ్చు, వాటిని కూడా అక్కడక్కడ పెట్టడం వల్ల వాటి వైపు ఆకర్షితం అవుతాయి. అక్కడ మనం ఈ యొక్క ఆకర్షితమైనటువంటి స్నైల్స్ని తీసుకొని మనం ఉప్పు ద్రావణంలో కనుక వేసుకున్నట్లయితే అవి చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్యపై ఇప్పటికైనా అధికారులు ఫోకస్ చేయాలని కోరుతున్నారు రైతులు. గతంలో చిన్నగా ఈ సమస్య ఇప్పుడు ఇలా తయారైందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందంటున్నారు రైతులు. నందులపల్లి ఈ ఊరిలో జనాభా కంటే నత్తల జనాభానే ఎక్కువైనట్టుగా ఉంది. తమ ఊరిలో నత్తలు చేరి పంటలన్నీ నాశనం చేస్తున్నాయని చెప్పేసి గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1-2గా ఉన్నటువంటి నత్తలు ఇప్పుడు లక్షల్లో వ్యాపించాయని, బయట నుండి వచ్చినప్పుడు వింతగా చూశామని, కానీ ఇప్పుడు ఆ వింతే తమ పంటలను నాశనం చేస్తుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నత్తలకు సంబంధించి నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇటు అధికారులను, ప్రభుత్వాన్ని ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు. మొత్తానికి ఇటు నందులపల్లి గ్రామాన్ని అంతటిని నత్తలు ఆక్రమించాయని చెప్పవచ్చు. నందులపల్లికి సంబంధించి నత్తల నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, నందులపల్లి నుంచి.